గుంటూరు జనరల్ హాస్పిటల్లో చనిపోయినటువంటి మందా సాల్మన్ అతని మీద జరిగినటువంటి దాడిని హత్యని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గురుజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మాదిగ కులానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మందా సాల్మన్ ని అదే గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వాళ్ళు దాడి చేయటం, ఆ దాడిలో తీవ్రంగా గాయాల పాలై కోమాలోకి వెళ్లినటువంటి పరిస్థితిలో గుంటూరు జనరల్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మందా సాల్మన్ హత్యకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంశాఖ మంత్రి అనిత గారు బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లే మందా సాల్మన్ చనిపోవటం జరిగింది, హత్యగావించబడ్డాడు. శాంతి భద్రతలు క్షీణించాయి. రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రధానంగా గురిగా పడుతుంది దళితులనే దానికి మందా సాల్మన్ హత్యే సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ తర్వాత 18 నెలల కాలంగా గురుజాల నియోజకవర్గం మాచవరం గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క వేధింపుల వల్ల ఆ గ్రామం వదిలిపెట్టి చెట్టుకొకళ్ళు పుట్టకొళ్ళలాగా వెళ్లి తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అదే క్రమంలో సాల్మన్ కూడా ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. తను భార్య అనారోగ్యం గురైందని చెప్పి తెలుసుకొని పరామర్శ కోసం వస్తే గ్రామంలోకి వచ్చేటువంటి మందా సాల్మన్ మీద అదే గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేయడం జరిగింది.